మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి మీకు. మీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే శ్రీరామనవమి పండుగ కాదు, పర్వదినం. అంటే తప్పకుండా ఆచరించవలసిన, జ్ఞాపకం పెట్టుకోవలసిన రోజు. అవును, దాన్ని పండగలాగా చేసుకుంటాం మనం. ఊరు వాడ కళ్యాణం నిర్వహిస్తూ, కానీ ప్రతి గ్రామంలో కూడా ఏ దేవాలయం ఉన్నా లేకపోయినా శ్రీరాములు వారి దేవాలయం మాత్రం ఖచ్చితంగా ఉంటుందంటారు కదండి. రామ మండపం అంటే రామ మందిరం, రామ మందిరం ఊళ్ళలో రాంకూళ్ళు అంటారు. చిన్న మండపం అయినా ఒక చిన్న మందిరం, రామ భజన మందిరం తప్పకుండా ఉంది. రామాలయం లేని గ్రామం లేదు, గ్రామం లేదు భారతదేశంలో. ఎంత చిన్న పల్లెటూరులో అయినా రాముడికి ఒక పటము, రాముడికి ఒక గుర్తింపు, రాముడి పేరు తెలియని ఊరే లేదు. అవునండి. మరి ఈ పర్వదినం గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటూ, పానకం వడపప్పు ప్రధానంగా చేసుకుంటాం కాబట్టి అవి చేసుకుంటూ ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలో మాట్లాడుకుందాం రమగారు. తప్పకుండా జయ. అయితే ఇప్పుడు శ్రీరామనవమి రోజున ఇది ఎలా వస్తుంది మనకి? ఋతువు మారి వసంత ఋతువు రాగానే వచ్చిన వారం 10 రోజుల కల్లా శ్రీరామనవమి. అవును. ఈ ఋతుకాలానికి, ఈ ఋతువుకి అంటే అనువైనటువంటి ఆహారంగానే పానకాన్ని నిర్ధారించారు. బహుశా మరి మన ముందు యుగంలో అంటే ద్వాపర యుగంలో పాండవులు వాళ్ళు ఉన్న కాలంలో పానకం చేసి ఉండకపోవచ్చు. మన కాలంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది బహుశా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది. మీకు తెలిసినంత వరకు అలాగనే అనిపిస్తుంది. ఎందుకంటే మహాభారతంలో కథల్లో ఎక్కడైనా శ్రీరామనవమి పర్వదినము శ్రీరామనవమి చేశారు అనే ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. రాముడి ప్రస్తావన ఉంటుంది, రాముడి ప్రస్తావన ఉంది అక్కడక్కడ, కానీ శ్రీరామనవమి పర్వదినంగా దాన్ని జరపటము లేదు. కానీ మన యుగంలో చాలా కాలంగానే ఉంది. కొన్ని వందల సంవత్సరాలుగా శ్రీరామనవమి చేసుకోవటం ఉంది. మనకు ముందున్న పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని ఏర్పరిచి ఉండుండొచ్చు బహుశా. ఇప్పుడు సీజన్ కి అనుసరించి మనం ఈ పానకం వడపప్పు, ఎండాకాలం వచ్చేస్తుంది, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు. పైగా కళ్యాణం అంటే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చుని ఉంటాం మండపాల్లో. తర్వాత ఏమో మనం మధ్యాహ్నం అయ్యేసరికి కళ్యాణం చేస్తారు. నిజానికి ఇదేమిటిది? రాముల వారి కళ్యాణం, పుట్టినరోజు. పుట్టినరోజుని మనం కళ్యాణం, పుట్టినరోజునే మనం కళ్యాణం కూడా జరుపుకుంటాం. అంటే సీతారాములు విశేషమైన దాంపత్యానికి గుర్తు. దాన్ని ఇప్పుడు ఇవాళ కాకపోతే ఇంకొక రోజు ఎప్పుడైనా జరుపుకునే అవకాశం లేదు. ఈ లేకపోవటం వల్ల ఏంటంటే ఈ వచ్చిన జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరాముడు సీతని విడనాడి, సీత లేకుండా ఆయన శ్రీరాముడు కానే కాదు, సీతానాయకుడుగానే ఆయన గుర్తింపు. అంతే. అందుకని ఈ కళ్యాణం కూడా ఈ రోజు జరుపుకుంటే ఆ రోజు వాళ్ళిద్దరిని స్మరించుకుని ఆ కళ్యాణోత్సవాన్ని దర్శిస్తే అలాగా అత్యద్భుతమైన దాంపత్యం లభిస్తుందని, అలా ఒకళ్ళనొకళ్ళు కలిసి ఉన్నారు. ఎందుకంటే మనం రామాయణాన్ని గనక కొంచెం ఆలోచిస్తే శ్రీరాముడి తండ్రి దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. వీళ్ళు కాకుండా అంతఃపుర కాంతలు 300 మంది ఉన్నారట. 3 ప్రత్యేకమైన రాణులు కాకుండా అంతఃపుర కాంతలు ఉన్నారు. ఆయన ముందు యుగాల్లో, ఆయన ముందు తరాల్లో కూడా వివాహాలు జరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు. ఒకే భార్య. మొత్తం రామాయణంలో సీతాదేవి మినహాయించి ఆయన ఎవరితోటి ఎక్కడా ఏ సందర్భంలోనూ చెప్పబడలేదు. ఇలా ఆదర్శ ఏకపత్ని వ్రతుడు అవటం వల్ల ఈ అద్భుతమైన దాంపత్యాన్ని మనం ఆ రోజు కనుక జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరం అంతా మనం దాన్ని అనుకరిస్తామని, మనకి ఒక ఒరవడిగా, అపురూపమైన దాంపత్యానికి ఒరవడిగానే వీరి కళ్యాణాన్ని ఈ రోజు మనం చేసుకుంటాం. దాంపత్యానికి నిదర్శనంగా రాముల వారిని చెప్పుకుంటాం కదా, సీతారాముల వారిని మనం చేసుకుంటూ మాట్లాడదామండి. పానకం చేసుకుందాం. మామూలుగా పానకం అంటే ఏం చేస్తాము? బెల్లము, అందులో నీళ్ళు పోస్తాం, అంతే కదా. ఏలకాయలు, తర్వాత మిరియాలు. ఈ మిరియాల పొడి వేయటమేమో ప్రధానమైనది. ఏంటంటే ఇందులో ఉన్న ఈ బెల్లపు నీళ్ళల్లో ఉండే అతి చలవని తగ్గించే బ్యాలెన్స్ కోసం మిరియాలు, సువాసనకి మరియు అరుగుదలకి ఏలకులు, అంతే. ఇవి వేసుకుని పానకం చేసుకోవటం. తర్వాత మన
పెసరపప్పుని నానబెట్టి నీళ్ళు బాగా ఒక గంట సేపు నానితే సరిపోతుంది కదా. ఆ నీళ్లు తీసేసి ఆ వడపప్పుని దాని మీద ఒక బెల్లం ముక్క, కొద్దిగా అరటిపళ్ళు పెట్టి నివేదన చేయటం. మనం మామూలుగా స్వామివారికి నివేదన చేయటం. కళ్యాణం చేయగలిగే అవకాశం ఉన్నవాళ్ళు, చూడగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ మండపాల్లో కళ్యాణాలు జరుగుతాయో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇంట్లో మాత్రం మనం ఉండేవాళ్ళం ఏం చేసుకుంటాము, ఇది వరకు రేడియోలో వినేవాళ్ళం. శ్రీరామనవమి కళ్యాణం అంటే రేడియోలో కళ్యాణ ఉత్సవం వినడం వినపడుతుండేదంటే కామెంటరీ తోటి. రాముల వారు వచ్చాడు, తర్వాత సీతాదేవి వచ్చింది, ఇదిగో ఈయన సీతా మమసుత అని ఈయన జనకుడు చెప్పాడని, ఈ మంత్రాలతో సహా అంటే కళ్యాణ మంత్రాలతో సహా వివాహాన్ని వినే అవకాశం రేడియోలో కల్పించేవాడు. తర్వాత టీవీలో వచ్చేసింది కదా, టీవీలో కూడా వచ్చింది చక్కగా. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వల్ల మనం చాలా ఛానల్స్ లో కళ్యాణాన్ని చూడగలం. అవునండి. అయితే ప్రతిసారి ఒక అనుమానం వస్తుంటుంది, శ్రీరామనవమి అనగానే సీతారామ కళ్యాణం, కళ్యాణాన్ని వినలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఏం చేయాలి? రాముడిని తలుచుకోవాలి. చక్కగా తలుచుకోవటమే. బోల్డన్ని రకాల శ్లోకాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. ఇవాళ రాముల వారి పెళ్లి, రాముల వారి పుట్టినరోజు ఫలానా చోట జరుగుతుంది అన్న జ్ఞాపకం ఈ రోజు ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే ఒక విచక్షణ మనుషులకి ఉంటే మనం చూసినట్టే. చూడటానికి మాక్సిమం ప్రయత్నం చేయటం, కుదరకపోతే మీరు అన్నట్లుగా జ్ఞప్తికి తెచ్చుకోవటం. హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నువ్వు ఎంత పొరపాటైనా చెయ్యి, ఎంత తప్పైనా చెయ్యి, కానీ నీకు సరి అయిన సమయంలో నువ్వు ఆలోచించవలసిన విధానాన్ని కొద్దిగా మార్చుకున్నావా, నీకు ఉత్తమ గతి వస్తుంది. నువ్వు సరిగ్గా ఆలోచించావా, నువ్వు నిన్న చేసిన దానిని రేపటికి నీకు కౌంట్ లేదు. ఇవాళ నువ్వు సరైన ప్రవర్తన మార్చుకో. ఈ రోజు నుంచి నువ్వు నిన్నటిదాకా దుర్మార్గుడి, ఇవాళ నువ్వు మార్చుకో. ఇది ఎట్లా మనకి రామాయణంలో కనపడుతుంది. రావణాసురుడికి ముందు హనుమంతుడు వెళ్ళి ఆంజనేయ స్వామి వెళ్ళి చెప్పాడు, అవును నువ్వు సీతనే దైవం తీసుకొచ్చేసావు, ఇచ్చేయి మాకు, మేము నిన్ను వదిలిపెట్టేస్తాం, క్షమిస్తాం వదిలిపెట్టేస్తామన్నారు. ఒప్పుకోలేదు రావణాసురుడు. అవును. మళ్ళీ వీళ్ళంతా యుద్ధకాండలో అందరూ వెళ్ళారు, వారధి కట్టారు, వెళ్ళాక కూడా అంగదుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అంగద రాయబారం. ఇప్పుడు కూడా నువ్వు సీతాదేవిని మాకు అప్పచెప్పేసేయి, మేము నిన్ను వదిలేస్తాం, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు కూడా అవకాశం ఇచ్చారంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు మనసు మార్చుకో, నిన్ను మేము వదిలిపెట్టేస్తాము అని. మామూలుగా మన మనుషులు అంటే ఇప్పుడు మానవులు, వానరులు, రాక్షసులతో చేసిన యుద్ధం, అలాంటప్పుడే ఆ మాట చెప్పబడింది. అంటే చివరి నిమిషం దాకా నీకు అవకాశం ఇస్తాడు భగవంతుడు. చివరి క్షణం దాకా నువ్వు బుద్ధి మార్చుకున్నావా నీకు ఉత్తమ గతి వస్తుంది. మనకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఆ రోజు దాకా ఏమి చేయవు, ఎలాగో ఉంటావు నీకు చేత వచ్చినట్టు. ఈ ఒక్కరోజు శ్రీరామ రాసుకో చేతి మీద. ఈ రోజు ఒక పేపర్ మీద 11 సార్లు శ్రీరామ రాయి, 10 సార్లు తలుచుకో, ఇవాళ కళ్యాణం అని గుర్తు చేసుకో, ఇవాళ శ్రీరామనవమి అనే ధ్యాస పెట్టు. నీ బుద్ధికి ప్రచోదనం కలుగుతుంది, నీ గుణం మారుతుంది, ప్రపంచానికి నీ పట్ల ఉన్న దృక్పథం మారేందుకు నువ్వే ఒక అవకాశం ఇస్తావు. నీ లోపల ఆలోచన మార్చుకోవాలన్నమాట. నువ్వు పూజ చెయ్యవు, పానకం చెయ్యవు, వడపప్పు చెయ్యవు, కళ్యాణం చూడవు, వినవు, నీ వల్ల కాదు. అయినా కూడా ఈ పూజా విధానం అంతా ప్రపంచం కోసం చెప్పబడింది. బుద్ధి లోపల గనక నీకు ఆ ఆలోచన వచ్చిందా, భగవంతుని వైపుకి తిరుగుదామన్న ఊహ వచ్చినా నిన్ను ఆయన తన దగ్గరికి లాక్కుంటాడు. ఎంత అద్భుతమైన సంస్కృతి కదా రమ్మగారు మనది. మన హిందూ ధర్మం ఎంత అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది, దాన్ని మనం వాడుకోవటమే. అంటే ఇది ప్రతిసారి అంటే పాపం చేసిన అలా కాదు అనకూడదు, అసలు ఆ ప్రశ్నే కాదు. నువ్వు ఇవాళ మారు, అది ఇవాళ మారు. ఇప్పుడు నీ శరీరం అయినా ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది, వారం రోజులు వదిలేసే పుండు అలాగే ఉంది. నువ్వు మందు వేయటం మొదలెడితే క్యూర్ అవ్వటం మొదలు పెడుతుంది. అలాంటిదే నీ క్యూర్ నువ్వు చేసుకోవటమే. దానికి ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. రామకోటి అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. సాధారణంగా చాలా మంది, ముఖ్యంగా కొంచెం వయసు పైబడిన వారు రామకోటి రాస్తూ ఉంటారు. అది ఎట్లా అండి, ఎవరైనా రాసుకోవచ్చా, లేకుంటే ఏదైనా ఒక మొక్కు అట్లా అనుకొని రాసుకునే వాళ్ళ, దానికి సంబంధించి ఏదైనా విధి విధానం ఉందా రమ్మగారు? అంటే పెద్దవాళ్ళంతా తల ఒక రకంగా చెప్తారు చేయాలి. రామకోటి అనేది పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో రాసేదని అనుకోవద్దు. అవునా? చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా రాయొచ్చు. ఏమిలా నియమం, శ్రీరామకోటి, శ్రీరామ అని 1,000,000 సార్లు రాయటం. నువ్వు ఇప్పుడు రామ అనేది ఒక ప్రత్యేకమైన శబ్దం. రామ అంటే రమింపచేసేది, ఆనందింపచేసేది. శ్రీరామ అంటే లక్ష్మితో కలిసి ఆనందింపచేసేది. అంటే నీకు సర్వసంపత్ప్రదము అయినటువంటి ఒక మాట అది.
ఇందులో సంపద అనగానే డబ్బు కాదు, సర్వతోముఖాభివృద్ధి, అన్ని పక్కల మనకి అభివృద్ధి కావాలి. అది ఇప్పుడు అలాంటి ఒక పదాన్ని నువ్వు ఒకసారి రాసావు. రాయటం అనగానే ఇప్పుడు నోటితో 100 మాట్లాడతామా, రాసింది భలే జ్ఞాపకం ఉంటుంది. అవును, ప్రతి వాళ్ళకి అనుభవం అయింది కదా. అంతేగా. ఓసారి రాస్తే కొంచెం జ్ఞాపకం, ఎప్పుడు రాసేమే ఇలాంటిది అనిపిస్తుంది. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇట్లా రాస్తూ ఉన్నావు అనుకో, నీ బుద్ధి ఏమవుతుంది, రాతిలోకి వెళ్ళిపోతుంది, కదా, బుద్ధి అందులోకి వెళ్తుంది. అప్పుడు నువ్వు ఇది ఒక పాజిటివ్ సౌండ్ ని, అంటే విపరీతమైన ఎనర్జీని ఉత్పన్నం చేసే ఒక శబ్దాన్ని నువ్వు రాయాలంటే లోపల అనకుండా రాయగలమా? రాయలేం కదా. లోపల అంటాము, పైకి అనుకుంటాము, మనసులోకి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. నువ్వు ఇలా రాసేసరికి ఏమవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనకి. పిల్లలతో కూడా రాయించవచ్చు నియమంగా. దానికి ఏంటి, అన్నం తిని రాయకూడదు, లేదా మంచం మీద కూర్చుని రాయకూడదు, అశుభ్రంగా ఉన్న పరిసరాల్లో రాయకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు పెట్టారు. వీటన్నిటితో ఏమవుతాయి, నువ్వు పొద్దున్నే లేస్తావు, వాకిలి ఉడ్చుకుని ముగ్గేసుకుంటావు, ఇల్లు ఉడ్చి తడిపెట్టి పెడతావు, స్నానం చేస్తావు, ఏదో దీపారాధన చేసుకుంటావు, వంట చేసుకుంటావు, పని చేసుకుంటావు, లేదా బజార్ వెళ్తావు, లేదా ఆఫీస్కి వెళ్తావు. భోజనం చేసే ముందు రాయాలంటే, భోజనం చేసే ముందు ఈ పని చేయాలన్నది ఒక నియమం నీ జీవితానికి ఏర్పడుతుంది. నియమం ఉన్న జీవితమే నిలబడుతుంది. ఏ నియమము లేని వాడికి నిలబడడానికి కూడా సందేహమే లేదు, నిలబడే అవకాశం కూడా లేదు. అవునండి, మన బుద్ధికి ఆ నియమాన్ని ఏర్పరుస్తుంది. నువ్వు ఇలా పాజిటివ్ ఎనర్జీ వచ్చే వర్డ్స్ ని, ఇదే కాదు, శ్రీరామ మనకి ఏళ్ల తరబడి, మనకి తరాల వెంబడి అలవాటైంది రామకోటి అని. ఏది భగవన్నామైనా రాసుకోవచ్చు. శ్రీరామనామం ఏంటంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న అక్షరాలు, చాలా శక్తి ఉంది వాటిలో. నువ్వు 10 సార్లు అనుకుని చూడు, రోజు శ్రీరామ్ అనుకో, నీ మొహంలోకి వెలుగు వస్తుంది, ప్రజలు నిన్ను గుర్తిస్తారు. నీకు ఎక్కడ పని, అవతల వాడు నీ పని చేసేస్తాడు అనుకోవద్దు, నీ పని చేయడానికి కావాల్సిన పరిస్థితులు నీకు ఏర్పడతాయి. అవును, అంతేగాని అదేదో సినిమాటిక్ గా నీ మొహం చూడగానే అవతల వాడికి బుద్ధి ప్రచోదనం అయిపోతుంది అలా అనుకోవడానికి వీల్లేదు. పాజిటివ్ ఎనర్జీ, నువ్వు రాగానే అవతల వాడికి అయ్యో పాపం వీడు ఏదో బాధపడుతున్నాడు, వీడు పని చేద్దాం అనిపిస్తుంది. నీలో ఉన్న ఆ పాజిటివిటీ ఎదుర్కొంటే ఆ వాడికి తెలుస్తుంది. ఎలాగా, మనం ఒక గంధం రాసుకుని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, మీది అని అడుగుతారా, అట్లా. అలా ఈ పాజిటివిటీని పెంపొందించడం. దానికి నియమాలు ఏంటంటే, సాధారణ నియమం ఇల్లు శుభ్రంగా ఉండటం, మనం శుభ్రంగా ఉండటం, మనసు శుభ్రంగా ఉండటం. రోజు కనీసం ఒక 11 నుంచి 100 నామాల దాకా రాయొచ్చు. పిల్లలతో కూడా రాయించవచ్చు. నేనేం చేస్తానంటే, నిద్ర లేవగానే చేతిలో రాసుకుంటాను. ఒక స్వామివారు జింజియర్ స్వామీజీ చెప్పారన్నారు, నేనైతే ప్రత్యక్షంగా వినలేదు. ఇక్కడ మనకి నెర్వ్ ఉంటుంది కదా, ఈ నెర్వ్ మీద రాసుకోమంటారు చెయ్యాలి ఇట్లా. ఇలా ఇప్పుడు చేతి మీద రాసేమా, మళ్ళీ 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 రాసుకోవటం. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం వల్ల ఏమవుతుందంటే, మనకి లోపలికి కూడా, అంటే బ్లడ్ ఫ్లోలో కూడా పాజిటివిటీ పెరుగుతుందని అన్నారట. ఎవరో చెప్పారు నాకు, నేను ప్రత్యక్షంగా వారు చెప్పింది అయితే నేను వినలా. నాకు ముందు నుంచి అలవాటు ఉంది, నిద్ర లేవగానే రాసుకోవటం. ఒకసారి శ్రీరామ్ రాసి కళ్ళు కత్తుకుంటాను. ఇది పాత అలవాటు, మా ఇంట్లో లేదు, మా ఇంట్లో ఉన్న అలవాటు కాదు. నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు ఒక గురువుగారు చెప్పారు నాకు, శ్రీరామ్ రాసుకో చేతిలో, పొద్దున్నే కళ్ళ మీద ఇలా చేతులు పెట్టుకోండి అని. ఈ శ్రీరామ్ రాసుకుని ఈ కంటిని, ఈ చేతిని ముఖం మీద పెట్టుకోవటం అనమాట. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏ రకమైన పద్ధతినైనా తీసుకోవచ్చు మనం. పిల్లలకి అక్షరాలు తెలుగు రాదు, ఒట్టి శ్రీరామ రాయడం నేర్పించవచ్చు కదా మనం. పాజిటివ్ ఎనర్జీ అది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుంది అంటే, నీకు ప్రత్యక్షంగా మెటీరియలిస్టిక్ గా ఏ థింగ్స్ మీకు కనిపించవు, కరెక్ట్ అండి. కానీ పాజిటివిటీని మీరు ఫీల్ అవుతారు. పాజిటివ్ థింగ్ ని మనం ఫీల్ అవుతాం, ఆటోమేటిక్ గా తెలుస్తుంది మనకి. ఒక రోజులో 2 రోజుల్లో కాదు, నిత్యము నియమంగా చేయటం వల్ల. అయితే అదే ఆలోచనతో ముందుకెళ్ళాలి, మనసుని కేంద్రీకరించాలి. అప్పుడే కదా రమ్మగారు ఆ పాజిటివిటీ అనే దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఏమవుతుందో చూద్దాము అనే ఆ ఇంట్రెస్ట్ తో కన్నా పరీక్ష చేసే ప్రయత్నం చేయొద్దు. అదే పరీక్షలు చేయకూడదు. రమ్మగారు పానకం చేద్దామండి. చేద్దామమ్మా. ఆ నీళ్ళు గిన్నందుకో ఇటు. ఈరోజు ఇంట్లో చేసుకునే పూజా విధానం కూడా ఒకసారి మాట్లాడుకుందాం రమ్మగారు. ఎందుకంటే అందరం మంటపాలకి వెళ్ళలేకపోతాం కదా. ఇంట్లో అసలు ఏ విధంగా మనం మొదలు పెట్టాలండి? ఏ విధంగా మొదలు పెట్టాలి? మన ఇంట్లో రాముల వారి పటం ఉంటే పటాన్ని చక్కగా అలంకరించుకోవటం, పటం అలంకరించుకుని పొద్దున్నే స్నానం చేసి, అంటే అభ్యంగన స్నానం ఈ శ్రీరామనవమి రోజున చెప్పరు. శ్రీరామనవమి రోజు పరిశుద్ధంగా ఉండటమే, శుభ్రంగా ఉండటం, తల స్నానం చేయమంటారు. కానీ మనం ఉగాది పర్వదినానికి మాత్రం అనుకుంటాం కదండి అభ్యంగన స్నానం చేయాలని. దీనికైతే చెప్పట్లేదు, కానీ
స్నానం చేయటం శుభ్రంగా, ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవటం, చక్కగా కసిన పువ్వులు అవి వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకోవటం, పానకం కల్పించుకోవటం. శ్రీరాముడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు మనకు బోలెడన్ని ఉన్నాయి. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే లోకానికి అభిరాముడైనటువంటి, అంటే ఆచరింపదగిన వాడు, లక్షణాలు కలిగినటువంటి, ప్రపంచానికి ఒక దారి చూపగలిగిన శ్రీరాముడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాము. అలాంటి శ్లోకాలు. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీకో నిరంతరం మంగళమాతనూతు. ఈ శ్లోకం చూడు. నిరంతరము సీతాదేవి ముఖాన్నే చూసేటువంటి శ్రీరాముడు మనని రక్షించుగాక. సీత తప్ప రెండో ముఖాన్ని చూడని తుమ్మెదట శ్రీరాముడు. తుమ్మెదలు చూడు మనకు అన్ని పువ్వుల మీద తిరుగుతాయి, కానీ సీతాముఖాంభోరం సీతాదేవి ముఖ పద్మం అనే దాని వైపే చూసేటువంటి చెంచరీకమైన శ్రీరాముడిని తలుచుకోవాలి. ఆయన మనకి కళ్యాణాన్ని కలిగించాలి, మనకి మంచిని కలిగించాలి. ఏకపత్ని వ్రతుడు. ఏకపత్ని వ్రతుడు. సీత తప్ప రెండో స్త్రీకి స్థానం లేని జీవితం శ్రీరాముడు. ఇప్పుడు రాముడు ధర్మప్రభు మనకు తెలుసు. రామరాజ్యం గురించి చాలా మాట్లాడుకుంటాం. రామరాజ్యం మళ్ళీ రావాలని భావిస్తాం. అయితే మనకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఆవిడ అగ్ని ప్రవేశం చేయించాడని, తర్వాత ఏమో ఆవిడ మళ్ళీ అడవికి పంపేశాడని, మరి అలా చేశాడు కదా అనుమానించాడు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడతాం. ఇవన్నీ మనకు తెలియని కథలు, మనం ఊహిస్తున్నవి. సీతాదేవి అగ్ని ప్రవేశం శ్రీరాముడు చేయించలే. నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని రాముడు చెప్పలేదు, తనే నిరూపించుకోవటానికి చేసింది. ఆయన ఏం చేశాడంటే, నువ్వు నా భార్యవి, నాతో ఉండగా నిన్ను ఒకటి తీసుకెళ్లిపోయాడు, నిన్ను రక్షించడం నా బాధ్యత. భర్త అన్నవాడు భరించువాడు, రక్షించువాడు కూడా. నేను నిన్ను నాతో తీసుకొచ్చా, నిన్ను రక్షించాలి కాబట్టి నిన్ను రక్షించాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నాడు. ఆవిడ భర్త దగ్గరికి తప్పిస్తే ఇంకెక్కడికి వెళ్లే ఉద్దేశం లేదు. అందుకని తన పాతివ్రత్యాన్ని తను నిరూపించుకుంది అంతే తప్ప ఆయన చెప్పలేదు. ఆయన అగ్ని ప్రవేశం చేయమని ఆయన అనలేదు, చెప్పల. మనం రేపు రామాయణం, సంపూర్ణ రామాయణం చేస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడింది. మనకి రామాయణం ఎలా తెలుసు? వాల్మీకి ద్వారా. అంతే. ఆ తర్వాత ఇంకా బోల్డ్ రామాయణాలు పుట్టినాయి. బోల్డ్ అని వాళ్ళు రకరకాల రాసిన వాళ్ళు వాళ్ళ స్వకపోల కల్పితాలు, వాళ్ళ నోట్లో పుట్టిన కథలు ఎన్నైనా చెప్తారు. కానీ రామాయణానికి మనకి ఆధారం వాల్మీకే కదా. వాల్మీకంలో ఇలాగే చెప్పబడింది. తర్వాత కాలంలో ఆమెను పంపేసిన కారణం ఏంటంటే, ఆయన అప్పటికి చక్రవర్తి అయ్యాడు. ప్రపంచమంతా ఇలాంటి మాట అనుకుంటోంది కాబట్టి సీతా పరిత్యాగం జరిగింది. ఆ పరిత్యాగం కూడా ఆవిడ నేను అడవులకు వెళ్ళదలుచుకున్నాను అని చెప్పింది, ఋష్యాశ్రమానికి వెళ్ళదలుచుకున్నానంది. అందుకని పంపించాడు. ఆయన పరిత్యజించి అవమానించి అనుమానించి చేసింది అయితే లేనే లేదు. అయినా కూడా పోనీ ఆవిడ వెళ్ళిపోయింది, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నట్టుందా కథలో? ఎక్కడా లేదు, లేదు కదా. కాబట్టి ఇప్పుడు సీతను పరిత్యజించాడు, అవమానించాడు అని అనకూడదు. ఇప్పుడు అవమానం అంటే ఏమిటి? ఆమెను పంపేసి ఈయన ఇంకో పెళ్లి చేసుకుంటే అవమానించినట్లు. ఆ పని జరగల. కాబట్టి వాటి మీద పైగా ఏంటంటే, ఈ సీతారాముల చరిత్రను ఋషి చెప్పినటువంటి విషయం. అప్పుడు జరిగింది ఆయన చెప్పాడు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు ఆయన ఏం చెప్పాడు, అసలు ఇది ఏం జరిగింది అనేది తెలుసుకుని మాట్లాడచ్చు. మనం మధ్యలో చూసిన రకరకాల వ్యవహారాలను బట్టి మనం మాట్లాడేసేయకూడదు కదా, మూలంలోకి వెళ్ళాలి కదా. మూలంలోకి వెళ్లే ప్రయత్నం చేయాలంటే వాల్మీకి రామాయణానికి ప్రత్యక్షంగా అదే నిదర్శనం, చదువుకోవాలి. అప్పుడు చెప్పబడిన కారణం వేరు. అయితే ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసాము నీళ్ళలో. అవునండి. కొంచెం ఏలక పొడి, మిరియాల పొడి. చేయి పెట్టకుండా చేయగలిగే సమర్థత ఎవరికైనా ఉంటే చక్కగా చేసుకోండమ్మా. పానకం నేను చేయి పెట్టాను కాబట్టి మీరు కూడా పెట్టాలని అనుకోవద్దు. ఇవాళ రేపు బెల్లం ఎలా ఉందంటే, అది బాగా నలిపితే గానీ నలగదు. చేతులకి క్రీములు గీములు అవన్నీ ఉంటే మాత్రం చేయి పెట్టబోకండి. నేను చాలా జాగ్రత్తగా చేయి కడుక్కుని ఈ పని చేస్తున్నాను. మనం మిగిలిన వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాం కదా, ప్రధానంగా దేవుడికి సమర్పించేటప్పుడు రుచి చూడకూడదు. అవునండి. కాబట్టి కొంచెం బెల్లం ఇతోధికంగా వేసుకుంటే, తర్వాత పైగా పానకంలో బెల్లం తక్కువైందని పాయసంలో వేసుకున్నట్టుగా పంచదార వేసుకోకూడదు. నైవేద్యం చేసి కేవలం బెల్లంతోనే చేసుకోవాలి. అంటే నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ దానికి రిపేర్ చేయకూడదు అంటారు. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ముందుగానే కొంచెం ఎక్కువగా కాస్త రంగు కనబడేలాగా ఈ పానకపు రంగు ముదురు రంగులోకి రావాలి. బెల్లాన్ని మనం తడపంగానే ఒక రకమైన రంగు అంటూ వస్తుంది మనకి చేతిలో. కంటే ఇలా నలిపామనుకోండి ఎలా వస్తుంది, అది మన చల్మిడి రంగులోకి వస్తుంది. అట్లా కొంచెం ముదురు రంగులోకి పానకం వస్తే సరిపోతుంది. తర్వాత ఇంట్లో మనం ఉదయమే పానకము వడపప్పు రెడీ చేసుకుంటాం కదా, చేసుకుంటాము. దీంతో పాటు
మీరు పాయసం చేసుకోవచ్చు. వివాహము వేడుక జరుగుతుంది కాబట్టి పాయసము, పులిహోర, బొబ్బట్లు, తర్వాత ఏమో బూరెలు లాంటివి అవన్నీ కూడా చేసుకోవచ్చు అమ్మా మీ ఓపిక. లేకపోతే సులువుగా ఏంటంటే పాయసము, వడపప్పు, ఒక కొబ్బరికాయ కొట్టడము, కాసిన అరటిపళ్ళు, 4 పదార్థాలు. ఆ పాయసం కొద్దిగా ఏదైనా చిన్నగా తీయటి పదార్థం చేసుకుంటే అది కూడా చేసుకుని రాముల వారి దగ్గర ఈ మన ఎక్కడైతే మన దేవతార్చన జరుగుతుందో అక్కడ మన రాముల వారి పటానికి అర్చన చేసుకోవటం. ఇది రామ అష్టోత్తర నామావళి కన్నా దొరుకుతుంది, మన పుస్తకాల్లో ఉంటుంది. లేకపోతే 4-5 శ్లోకాలు వచ్చు. ఇవి రావు మనకి, ప్రత్యేకంగా చెప్పుకునే స్తోత్రం ఒక శ్లోకం ఒకటి ఉంది, అది చేద్దాం. మా అందరికి విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళే ఇవాళ రేపు చాలా మంది ఉంటారు. అయితే ఈ విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకాల్లో చెప్తారు. ఏమడిగింది పార్వతీదేవి అడిగిందట, ఎలాగా లఘువైన ఉపాయం ఏమిటి, ఎట్లా మనం సహస్రనామాన్ని లఘువైన ఉపాయంలో చదువుకోవాలి అంటే విష్ణువు యొక్క 1000 నామాలని సులువుగా చదువుకోవాలి. 1000 రావు మనకి, సులువుగా చదువుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివే వాళ్ళందరికీ తెలుసు. అవునండి, చివరి శ్లోకాల్లో చెప్పబడుతుంది. ఏం చెప్తారు? ఉత్తర పీఠికలో ఏం చెప్తారు? పార్వతీదేవి అడుగుతుందట, విష్ణు సహస్రనామం ఇంత పెద్దది, అందరూ నామాలు అందరూ చదవలేకపోతే సులువైన మార్గం ఏమిటి అని. సులువైన మార్గం ఈశ్వరువాచ, భగవంతుడైన పరమేశ్వరుడే ఈ శ్లోకం చెప్పాడంటారు. ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజున చక్కగా చదువుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్కువ సార్లు కనుక మనం ఇతరులతో మాట్లాడకుండా కనీసం అభిజిత్ లగ్నం దాకా అంటే కళ్యాణ వేళ వరకు, మన పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి కళ్యాణం అయ్యే వరకు ఆ శ్లోకాన్ని ఎక్కువ సార్లు కనుక లెక్క పెట్టుకోవద్దు. ఓపికండి మీరు 108 చేస్తాము, 8 చేస్తామంటే అదంతా మన ఇష్టం. అలా గనక చదువుకుంటే ఎక్కువ సార్లు రామనామం చేసిన ఫలితం వస్తుంది, సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది. రాముల వారి పుట్టినరోజు మరియు కళ్యాణోత్సవం జరిగే రోజున అంటే పర్వదినాన మనం చదువుకోవటం వల్ల ఇతోధికమైన పుణ్యఫలం లభిస్తుంది. శ్లోకం చెప్దాం, అందరికీ తెలిసిందే, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని ఎక్కువ సార్లు చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఎంత స్పష్టంగా చెప్పారంటే రామనామాన్ని గనక చెబితే అది సహస్రనామానికి తుల్యమైనది. ఆ శ్లోకంలో చెప్పింది అదే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే అమ్మ ఓ మనోరమ అంటే ఈ అమ్మవారికి చెప్తున్నారు పార్వతీదేవికి. ఇది సహస్రనామానికి తుల్యమైనది, మూలమైనది అంటే సమానమైంది. రామ అనేది చెప్పుకుంటే సహస్రనామాలు చెప్పినట్టుగా. అందుకని మన వాళ్ళు చూడండి, చిన్న పరపడి అయ్యో రామ అంటారు, అయ్యో దేవుడా అంటారు, రామ అంటారు, మర్చిపోయామా అయ్యో రామ, పొరపాటు జరిగితే అయ్యో రామ. అది మనకి అలవాటు చేసేసారు పెద్దవాళ్ళు. ఎక్కువ సార్లు అనడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. అంతే. అద్భుతం కదా రమ్మగారు. పానకం అయిపోయింది. నెక్స్ట్ మనం వడపప్పు తర్వాత దీంతో పాటు వడపప్పుకి పెద్ద క్రియా విన్యాసం ఏమీ చేయక్కర్లేదు. ఓ గుప్పెడు మన ఇంట్లో ఉన్న సభ్యులు మనం ప్రసాద వినిమయం ఎంత చేయగలమో అంత పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టండి. నీళ్ళు మంచినీళ్ళతోటి శుభ్రంగా 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టడం. ఈ మనం ఎప్పుడైతే నైవేద్యం పెట్టుకుంటామో పూజప్పుడు ఆ నీళ్లు వడబోసేసి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని దాన్ని నివేదన చేసేస్తే సరిపోతుంది. దాంతో పాటు అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, ఇంకా పాయసం గీసం మీరు చేయగలిగితే మీరు చలిమిడి చేస్తాను, ఉండ్రాలు చేస్తాను, ఏం చేయాలంటే అది మన ఇష్టం వచ్చినట్టు, మన ఓపిక ఉన్నట్టుగా శక్తి ఉన్నంత మేరకి చేసుకుంటాం. అయితే రమ్మగారు ఇప్పుడు ఆలయాల్లో చేస్తారు, మంటపాల్లో కళ్యాణం నిర్వహిస్తారు కదా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే కళ్యాణం మన ఇష్ట ప్రకారం ఒక పురోహితుడిని పిలిచి కళ్యాణం చేసుకోవచ్చు. మేమేం చేస్తామంటే పురోహితుడిని పిలుచుకోలేము. నేను చేసే విధానం చెప్తాను. బాలకాండలో ఈ రామాయణం ఈ సీతారామ కళ్యాణ సర్గ ఒకటి ఉంది. సీతారామ కళ్యాణ సర్గని చదువుకోవటమే. ఇప్పుడు మనకు చూడు పెళ్లిళ్ళ మన కళ్యాణం చేసేటప్పుడు బోల్డ్ అంత విధి విధానం కనపడుతుంది. మన వివాహాలు చేసినట్టే సూత్రధారణ, తర్వాత ఏమో తలంబ్రాలు పోయటాలు చూపిస్తారు. అదొక ప్రత్యేకమైన ఘట్టం కదా మనకి. కానీ ఈ సీతారామ కళ్యాణం వాల్మీకి చెప్పిన దాంట్లో అయితే అంత పెద్ద ఘట్టంగా ఏమి ఉండదు, ఈజీగానే సింపుల్ గానే ఉంటుంది. అయితే జనక రాజర్షి ఈ రాముడికి చెప్తాడు, ఈయన్ సీత మమ సుత సహధర్మ చరీతవా అని చెప్తారు. ఈ అమ్మాయి సీత, ఈ అమ్మాయి చెయ్యి అందుకో అని. అట్లాగే లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి కూడా ఊర్మిళ, మాండవి, శృతి కీర్తుల చేతులు అందించిన శ్లోకాలు చెప్పబడతాయి. వివాహ వేదిక ముగిసింది అని చెప్తారు. ఒక కళ్యాణ ఘట్టం, శివధనుర్భంగము, సీతా కళ్యాణము. ఈ మధ్యలో ఏం చెప్పబడుతుందంటే దశరథ మహారాజుని పిలిపించటము,
అంటే రాముడును లక్ష్మణుడు శివధనుర్భంగం దగ్గర ఉన్నారు, తండ్రి లేరు కదా. ఇలా మా పిల్లవాడికి ఇస్తాము అని చెప్పి వీళ్ళు కబురు చేస్తే దశరథుడు రావటము, తర్వాత దశరథ వంశవర్ణన, జనక రాజర్షి వంశవర్ణన, ఒక మొత్తం అధ్యాయం అంతా అదే ఉంటుంది అనమాట, ఒక కాండ, ఒక సర్గ అంతా. ఈ మధ్యలో సర్గను వదిలిపెట్టి శివధనుర్భంగము, సీతా కళ్యాణము 2 చదువుకుంటాను నేను. ఆ కళ్యాణం దగ్గరికి వెళ్ళలేకపోతాం, టీవీలో కనపడుతుంటుంది, అది చూసినా కూడా ఇది మనం ఇంట్లో చేసుకోవాలి, ఇది చదువుకోవటం. ఒకవేళ మన దగ్గర తెలుగు రామాయణం పుస్తకాలు ఉన్నాయి అనుకోండి, దాంట్లో నుంచి కూడా చాలా పుస్తకాలు దొరుకుతున్నాయి. ముప్పులూరు కామేశ్వరరావు గారు చాలా అద్భుతంగా రాశారు, అది చాలా బాగుంటుంది. శ్రీపాద్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రామాయణం రాసినది, ఉషశ్రీ గారి రామాయణం, రామాయణం ఒకటి విన్నాను. మొల్ల రామాయణం అంటే మళ్ళీ అవన్నీ పద్యాల రూపంలో ఉంటాయి, కథల సామాన్య భాష కదంటారా, కొంచెం గట్టిగా చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మామూలు కథగా చదువుకునేటప్పుడు మనం ఇలా చదువుకోవచ్చు కదా, మామూలు రామాయణం చేసుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. సీతా కళ్యాణ ఘట్టాన్ని ఎవరు రాసింది దొరికినా సరే చక్కగా చదువుకోవచ్చు. కేవలం కళ్యాణ గాథని మనం చదువుకోవటం అనేటువంటి ఒక మహత్తరమైన విషయం, అంతే. అది చదువుకోవటం, మనం కళ్యాణాన్ని విన్నాము, చూసాము, చదివామంటే సంతోషంగా ఉంటుంది కదా, ఆ సంతోషాన్ని పొందటం ఈ సులువైన మార్గం. నాకంటే సంస్కృతం వచ్చు, నేను వాల్మీకి రామాయణం చదువుకుంటాను. రాని వాళ్ళు సంస్కృతం రాకపోయినా వాల్మీకి రామాయణం చదువుకోవచ్చండి, ఏం మొహమాటమే లేదు. కొంచెం అక్షరాలు తప్పులు రాకుండా చూసుకోండి అంతే. చదివేటప్పుడు తెలుగు బాగా వచ్చినా కూడా చదువుకోవచ్చు, తెలుగు లిపిలో ఉన్నవి మనకి దొరికేస్తాయి, చక్కగా చదువుకోవచ్చు. కళ్యాణ ఘట్టం కొన్నిటికి శ్లోకము తాత్పర్యము ఉన్నవి కనపడతాయి, శ్లోకం ఉంటుంది, కింద అర్థం తెలుస్తుంటుంది, 4-5 సార్లు చదివితే అర్థం అవుతుంది. ఆ ఘట్టం చదువుకుంటే కనుక మంచి, అంటే మనకి ఏమవుతుందంటే ఒక సంతోషం కలుగుతుంది. ప్రధానమైనది ఏంటంటే ఇది మనమే చేస్తున్న ఆనందాన్ని పొందటానికి, మానసిక ఆనందం, అంతే. భగవంతునికి కళ్యాణం, వివాహం జరగటం, అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నా చదువుతున్న అనుభూతిని పొందటం వల్ల ఏమవుతుంది, మనకు రాబోయే కాలం మరింత పాజిటివ్ గా వెళ్తుంది, అంతే. పానకం అలాగే వడపప్పు సిద్ధమైపోయినాయి, స్వామివారికి సమర్పించడమే లేదు తర్వాత. సరేనండి. మధ్యాహ్నం మనం కళ్యాణం చేసిన తరువాత ఏమన్నా విధి విధానాలు ఏమన్నా ఉంటాయా రమ్మగారు? భోజనం చేసి తాంబూలం వేసుకోవటమే. అయితే ఏం చేస్తారంటే, అంటే ప్రతి పండక్కి పర్వదినానికి ఇలాంటి మాటలే చెప్పుకుంటాం. ఈ పర్వదినం రోజున దుర్భాషలాడద్దు, పోట్లాడద్దు, అబద్ధాలు చెప్పకండి. రాముడు సత్యవాది, అసత్యం ఆడడు, ఏకపత్ని వ్రతుడు. మనకు తెలిసింది, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఒకే మాట అంటే ఆడిన మాట తప్పని వాడు రాముడు. కనీసం శ్రీరామనవమి రోజైనా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉండండి, 1 డే. అన్ని సద్గుణాలే కదా రమ్మగారు, అన్ని మంచి కొడుకు, మంచి తండ్రి, మంచి భర్త, మంచి రాజు, చాలా గొప్ప అన్నయ్య, అన్ని మంచి లక్షణాలే. మధ్యాహ్నం చక్కగా భోజనం చేయటమే అంటారు, అంతేనా రమ్మగారు? తాంబూలం వేసుకోవటం ప్రధానమైంది. అది మీరు ఎప్పుడు చెప్పేవి. అంటే నిత్య జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో ఒక తప్పు మాటో, ఏదో ఒక అబద్ధమో తప్పించుకోవటానికో, అవసరానికో ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది పరిస్థితుల. అయితే మనం రాముల వారి గొప్పతనం అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చెప్పుకుంటోంది ఏంటి, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య కదా. అవునండి. కాబట్టి బాణాలు లేవు మనకి, వాగ్బాణాలు మాత్రం బాగా ఉంటాయి. కాబట్టి ఈ మాటలు తగ్గించండి, అబద్ధం ఆడకుండా ఉండండి. ఒక్క శ్రీరాముడి పుట్టినరోజైనా అబద్ధం ఆడవలసి వస్తే మౌనమే శరణ్యంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. చెప్పినట్టు కాదు, చెప్పనట్టు కాదు, పర్వాలేదు, అది కొంచెం నయమే. అబద్ధం చెప్పకుండా ఉండటం, దుర్భాషలు ఆడద్దు, పోట్లాడుకోవద్దు, భార్యలని కేకలేయద్దు. భార్యలు కూడా భర్తల మాట వినాలంటే వాళ్ళకి ఒకళ్ళకే చెప్తే మిగిలిన వాళ్ళ కోపాలు వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు ఎవరితోనూ, అంటే పర్వదినాల్లో అయినా కనీసం ఆ పద్ధతి పాటిస్తే మనకు బోల్డని పర్వదినాలు ఉన్నాయి చక్కగా. అంటే కొట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, ఇలా మనకి పండగలు పర్వదినాలు చాలా ఉన్నాయి. బోల్డన్ ఎన్ని పండగలు, ఎన్ని పర్వదినాలు, ఎన్ని ఉన్నాయి. రాముడు పుట్టినరోజు, కృష్ణుడి పుట్టినరోజు, ఆంజనేయ స్వామి పుట్టినరోజు, అమ్మవారి పుట్టినరోజు. ప్రతి నెల అష్టమి అమ్మవారి పుట్టిన దినంగా మనం జరుపుకోవాలి పుట్టినరోజుకి. అవును. ఈ రోజుల్లో పోట్లాడుకోకుండా ఉంటే అది అలవాటైపోయి మిగిలిన అన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాం మనం, మనశ్శాంతిగా. అబద్ధాలు చెప్పద్దు, పోట్లాడుకోవద్దు. సరే, మరి ప్రసాద నైవేద్యం చేసేద్దామా? అలానే రమ్మగారు, పదండి స్వామివారి దగ్గరికి వెళ్దాం. స్వామివారికి నైవేద్యం సమర్పిద్దామండి. దీపం పెట్టుకొని ముందు దీపారాధన చేద్దాం. దీపారాధనలు ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు.
అందరూ ఒక జ్యోతి వెలిగించే వాళ్ళు కొంతమంది, 2 జ్యోతులు పెట్టుకునే వాళ్ళు కొంతమంది. అదే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా, అంతేనండి. మన అలవాటు, మన ఇంట్లో ఏ అలవాటు ఉంటే ఆ రకంగా. ఇది మా అత్తవారింట్లో అలవాటు, అందుకని నాకు ఈ పద్ధతి అలవాటు అయిందన్నమాట. దీపం పెట్టి కాస్త ధూపం సమర్పించి అప్పుడు పుష్పమాల అలంకరణ చేసుకుంటే సరిపోతుంది. షోడశోపచార విధిలో పూజా విధానం చేసుకోవచ్చు అలవాటుని బట్టి. మనకు అట్లా షోడశోపచారాలు చేసే అలవాటు ఉంటే మొత్తం పూజా విధానంగా అట్లా చేసుకోవచ్చు. లేకపోతే ఈ ధూపం దీపం తర్వాత నైవేద్యం, పుష్పమాల అలంకరించడం, నైవేద్యము సమర్పణ, తాంబూలము, తర్వాత హారతి ఇచ్చేసేయటం. మామూలుగా అంటారు పెద్ద పెద్ద ఎక్కువ ఇవి వేయకూడదు, అంటే ధూపం విపరీతంగా వేయకూడదు అని అంటారు స్వామివారికి అండి ఎక్కడైనా. ఎందుకంటే ఇప్పుడు చూడు బోర్డంత పొగబెట్టి మన నా గదిలో కూర్చోబెడితే మనకు ఎలా ఉంటుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చిన్న రాముల వారికి కూడా ఒక చిన్న పుష్పమాల అని చెప్తాను. నైవేద్యం చేద్దామా? ఇవనండి. పానకము, వడపప్పు, పళ్ళు. వడపప్పు నైవేద్యం పెట్టేటప్పుడు కాస్త ఒక బెల్లం ముక్క దాని మీద పెట్టుకుంటాం. దీప ధూపాలు ఇచ్చేసాం కదా, నైవేద్యం పెట్టుకుందాం. ఏం చేస్తున్నాం మనం? వడపప్పు, పానకం, తర్వాత కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరికాయ పగలు కొట్టాం కదా, కొబ్బరికాయ కొట్టాము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పళ్ళు నివేదన. పాయసాలు అవి చేయగలిగిన వాళ్ళు చక్కగా చేసుకోవటం, లేకపోతే కొందరు 20% వస్తాడు. ప్రాణాయ స్వాహం, ప్రాణాయ స్వాహం, ధ్యానాయ స్వాహం, ధ్యానాయ స్వాహం, సమానాయ స్వాహం. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి, అమృతాపదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే పునరాచమనీయం సమర్పయామి, నమస్కరోమి. నైవేద్యం తర్వాత తాంబూల సమర్పణ చేస్తాము. తాంబూలాలు మనం ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, పెట్టట్లేదు కాబట్టి తాంబూలానికి ఒకవేళ తాంబూలం లేకపోతే అక్షింతలు తాంబూలంగా సమర్పించుకోవచ్చు. అయితే ప్రతిదానికి అక్షింతల సమర్పణ చేయకూడదు. అత్యవసరమైనప్పుడు, తాంబూలం లేనప్పుడు అక్షతలు చూపించవచ్చు. తాంబూలార్థం, తాంబూలాల కోసం అన్నమాట. హారతిద్దామా? గంట మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హారతి తీసుకోవచ్చు. చక్కగా చేసుకున్నాం రమ్మగారు మనం పానకం, వడపప్పు. అలాగే ఈరోజు పాటించాల్సిన విధి విధానాలన్నీ కూడాను అందరూ కూడా ఆనందంగా సంతోషంగా శ్రీరామనవమి పండుగని ఒక వేడుకగా జరుపుకోండి. రామకోట ఎలా రాసుకోవాలి, వచ్చే ప్రయోజనం ఏమిటో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ శ్రీరామనవమి నుంచి మొదలుపెట్టి వచ్చే శ్రీరామనవమి దాకా ప్రతిరోజు నియమం తప్పకుండా శ్రీరామకోటి రాసే అలవాటుని పెంపొందించుకోండి. మీరు పిల్లలు కూడా, పెద్దవాళ్ళు ఎవరైనా మొదలు పెట్టదలుచుకున్నా నవమి నుంచి నవమి దాకా కోటి పూర్తి చేయగలిగిన వాళ్ళు చేస్తారు. లేకపోయినా కూడా నియమంగా రోజుకొక 11 నామాలు రాయటం అలవాటు చేస్తే పిల్లలకి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. వీలైనంత వరకు కళ్యాణాన్ని చూసే ప్రయత్నం చేసుకోవాలి. అంతేగా రమ్మగారు? చూసే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం, అది కాకపోతే చదివే ప్రయత్నం అయినా చేయండి. దానివల్ల ఏంటంటే సానుకూల దృక్పథమే, భగవంతుని యందు మనకి కలిగిన విశ్వాసాన్ని చూపించుకోవడం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.